ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? అందరికీ యేసయ్య నామంలో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. దేవుడు మన దేశమును ప్రేమించి దేవుడు మన దేశ ప్రజలకు శాంతి సమాధానములను దయచేసి నాయకులకు సమాధానం, సరిహద్దులలో నెమ్మది కలగజేయును గాక. ఆమేన్. క్రీస్తు ప్రభులు వారు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణానందముతో నిజమైన మనశ్శాంతి కలిగిన వారమై ప్రభువులో సాగిపోదుము గాక. ప్రియులరా, మరి గడిచిన దినాల్లో ప్రార్థించి ప్రభు కృపాసనం యొద్ద కనిపెట్టినట్లుగానే గడిచిన రాత్రి ఉపవాస కూడిక ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించారు. అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించి ఉన్న వారలకు, అలాగనే పాల్గొనిన వారలకు ప్రభు పేరట వందనాలు. అలాగుననే సంఘస్థులయుండు కూడా పాల్గొనని వారున్నారు, వారికి కూడా వందనాలు. ఎందుకంటే వారు రానప్పటికీ కూడా మహాదేవుడు తన పనిని, తన పరిచర్యను ఆయన మరింత మేలుకరంగానే కొనసాగించారు. ఎందుకంటే పరిచర్య అనేది ప్రభు జరిగించేది. అందులకే ప్రభుకు మహిమ కలుగునుగాక. రానివారు దేవునికి దూరంగా ఉండి వారు సాధించింది ఏదీ లేదు. దేవుడు వారి వారి యొక్క భక్తిని బట్టి, ప్రయాసను బట్టి, పాల్గొనిన దాన్ని బట్టి, వారి ప్రార్థన విశ్వాసాలను బట్టి వారికి ప్రతిఫలం దయచేసేవాడు. అందును బట్టి దేవునికి మహిమ. మరి ఈరోజు మందిర వార్షికోత్సవ ఆరాధన ఉదయకాల వేళ 9 గంటల నుండి 10 గంటల వరకు స్తోత్ర ప్రార్థన ఉంటుంది. అది అయిన తరువాత 10 గంటల నుండి ఆరాధన ఆరంభించబడుతుంది. 12 గంటలకు ఆరాధన ముగించబడి ప్రేమ విందుకు అవకాశం ఇచ్చి తదుపరి ప్రియులారా, ఎవరైతే మరి బాప్తిస్మానికి సిద్ధపడ్డారో వారికి బాప్తిస్మముల విషయమై ప్రార్థనాపూర్వకంగా పరిచర్య ఉంటుంది. సిద్ధపడదాం. దేవుడు తన పనిలో ప్రతి ఒక్కరూ నిపుణత గలవారే పాల్గొని ప్రభువుని కనపరచులాగున ప్రభు యొక్క హస్తాలకు అప్పగించుకుందాం. సంతోషం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 19 నుండి 30 వరకు ఉన్న వచనాల యొక్క సారమును కొద్ది మాటలలో మనం ధ్యానం చేయబోతున్నాం. 23వ వచనం. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి
ధైర్యముగా నుండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీలను నీవు తోడుకొని పోవలెను. నేను నీకు తోడయుందును. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. దివ్యమైన కృప, కాపుదల, కనికరమును విస్తరింపచేయండి. మీ ఆలోచన చొప్పునయు నడిపించండి. వాక్కు చేత మాతో మాట్లాడమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, బాగున్నారా? ఈరోజు వర్తమానం యొక్క అంశం, దేవుని ప్రణాళికలో నీవున్నావా? ఆమేన్. దేవుని ప్రణాళికలో నీవున్నావా? ప్రియులరా, తల్లి గర్భమున పిండముగా రూపించబడక మునిపే ఒక మనిషిని దేవుని కన్నులు చూచాయి. అయితే ఆ మనుషుడు దేవుని కృపలో మునుముందుకు సాగి ఉండినప్పుడు, వింటున్నారా, దేవుడు తనదైన మహాకృపను వెల్లడిపరిచి మేలులతో నింపి నడిపిస్తారు. ఒకవేళ ఆ మనుషుడు ఆ ప్రణాళిక నుండి వేరైతే దేవుడు తన ఆలోచన మార్చుకోరు, తన పనిని మార్చుకోరు, కానీ ఆ పనిని జరిగించుటకు మరొక వ్యక్తిని ఏర్పరచుకుంటారు. సో ఇక్కడ సందర్భం ఏంటి అంటే, యెహోషువతో ప్రభువారు చెప్పుచున్న మాట ఇది. యెహోషువ, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీలను నువ్వు తోడుకుని పోవాలి. నిజానికి అప్పటికి మోషే ఇంకా సజీవుడుగానే ఉన్నారు కదపలేరా. మోషే ఎక్కడ చూసి 34 అధ్యాయంలో చనిపోతారు. 33, 34, 31వ అధ్యాయంలో ప్రభువారు యెహోషువతో ఏమంటున్నారు? యెహోషువ, నిశ్చయముగా ఈ ఇశ్రాయేలీలను నీవు వాగ్దాన దేశానికి తోడుకుని వెళ్ళాలి కనుక నిబ్బరము కలిగి నీవు ధైర్యంగా ఉండు. నేను నీకు తోడయుందును. అంటే అప్పటికి మోషే ఇంకా సజీవుడిగా ఉన్నాడు. మోషే మరణాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. యెహోషువకు వాగ్దానం చేస్తున్నారు, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, ప్రజలను తోడుకుని వెళ్ళాలి. అంటే యెహోషువ అప్పటి వరకు చేసిన పనేంటి? యెహోషువ మరి 4 పనులు చేశాడు అప్పటి వరకు. 1, మోషేకు పరిచర్య. 2, యుద్ధ భూమిలో సైనికుడు. 3, ప్రియులరా, దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళాడు. 4, ఒకానొక సందర్భంలో మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళుచుండిన ప్రతిసారి ఈయన చేసే పని ఏంటంటే ప్రార్థనలో గడపడం. ప్రియులరా, అయితే ఇతడు పరిచర్య చేసిన, సైనికుడై కత్తిపట్టి యుద్ధం చేసిన, దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళిన ఈయన పక్షాన దేవునికి ఉండిన ప్రణాళిక ఏంటి అంటే, నీవు ప్రజలను తోడుకుని ఐగుప్తు దేశంలో ప్రవేశించిపోతున్న యు ఆర్ ద లీడర్. యు ఆర్ నాట్ ఎ సర్వెంట్ జాషువా, యు ఆర్ ఎ లీడర్. అంటే పరిచర్యలో పనివాడై ఈయనున్నాడు, ఈయనను నాయకుడిగా చేయాలనేదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక. బాగా దేవుని మాటలు విందాం. ఆ ప్రణాళిక నెరవేరు వరకు యెహోషువ 110 సంవత్సరాలేమో జీవించారు. ఆ ప్రకారంగానే, ఆ ప్రవచనానుసారంగానే బ్రతికాడు.
సంతోషం. ఈ మాటలు వించిన ఆత్మీయులకు ఒక మాట, నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నారు. నీవు ఉన్న స్థితికి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికకు అసలు పొంతనే లేదు. అయితే ఆ దేవుని ప్రణాళిక నెరవేరాలంటే నువ్వు ఉన్నదాన్ని బట్టి అతిశయించడం కాదు, నీకు దొరికిన ప్రతి అవకాశాన్ని దేవుని కొరకు నిలవబడి ప్రభు కొరకు ముందడుగు వేయడమే. అప్పుడే ప్రణాళిక అనేది నెరవేర్పులోకి వస్తుంది. ఒకవేళ దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక అది నెరవేర్చబడకుండా ఉంది అంటే నువ్వు ఏదో సందర్భాన విషయాన నీవు దేవునికి భిన్నంగా నడుస్తున్నావని అర్థం. ఉదాహరణకి నిన్ను ఒక నాయకునిగా చేయాలనుకుంటే దేవుడు, నీవు దానికి భిన్నంగా నడుస్తున్నావు. నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు చేయాలనుకుంటే దానికి అంతా పూర్తి వ్యతిరేకంగా నీ ధోరణి ఉండడం, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే నిన్ను దేవుని ప్రణాళిక నుండి దూరం చేస్తున్నాయి. నువ్వెంచుకున్న సొంత నీతి, నువ్వెంచుకున్న స్వచ్ఛత్వం, నువ్వెంచుకున్నటువంటి సొంత మార్గం, ఇవి దేవునికి నీ దూరం చేస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు భక్తిగా ఉన్నానని, లేదు లేదు, ఆల్రెడీ ఎప్పుడూ తప్పిపోయావు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేసుకుంటున్నాను డైలీ, వాక్యం చదువుకుంటున్నాను డైలీ, యాంత్రికమైంది అది. అక్షరంలా జీవిస్తున్నావు నువ్వు తప్ప నువ్వు ఆత్మకు అనుకూల చోటు నీలో లేదు. కనుకనే దేవుడిని ఎందుకు సంతోషపడట్లేదు. ఆత్మీయులారా, వింటున్నారా? ఒక మనుషుడు యాంత్రికమైన జీవితం కాదండి, ఒక మనుషుడు ఆత్మచేత నడిపించబడాలి. ప్రభువారు ఆత్మచేత కొనిపోబడ్డాడు అరణ్యంలోనికి కదా. ఆత్మను త్రోసుకుంటూ వెళ్ళిపోయి ఆత్మచేతను నడిపించబడాలండి. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారు, వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతారు. మనము సొంత నీతిని ఆధారం చేసుకుని మనస్సు కఠినపరుచుకొని వాతవేయబడిన మనస్సాక్షితో ఉండి నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను వాక్యం చదువుకుంటున్నాను, అటెండెన్స్ కొరకు ఆరాధనకి వెళుతున్నానంటే అది జీవితంలో ఆధ్యాత్మికతకు ఆత్మీయతకు అది చోటు లేక అక్షరానికి చోటు ఉందన్నమాట. ఈరోజు ఈ మాటలు వినిచిన మీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవునికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేరాలంటే ఎల్లప్పుడూ డే బై డే మన స్వచ్ఛత్వం అనేది బలిపీఠం మీద బలిపీఠం మీద అర్పించబడాలి. అప్పుడే దేవుని యొక్క ప్రణాళిక మన యందు నెరవేరుతుంది. ఒకవేళ మన స్వచ్ఛత్వం అనేది చంపబడకపోతే ప్రణాళిక నెరవేరదు. కనుక ఈ మాటలు వించిన ఆత్మీయులారా, దేవుని ప్రణాళిక మన పక్షాన్ని నెరవేరాలంటే మన స్వనీతి సిలువ వేయబడాలి. మన స్వనీతి ఎప్పుడైతే సిలువ వేయబడిందో దేవుని ఆత్మకార్యం బలంగా జరుగుతుంది. ఆ కృపచేత దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి. గత రాత్రి అంతా తోడై ఉన్నారు, ఈ దినచర్యలో తోడై ఉండండి. మా దేశానికి రక్షణ కలుగును గాక. దేశ నాయకుల మోకాళ్ళు యేసు నామమున వంగుదును గాక. ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొను గాక. మా దేశ ప్రజలను రక్షించి పరిశుద్ధపరిచి కల్వరి రక్తంతో శుద్ధీకరించమని, దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని యేసు నామమున అడిగి పెడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మని యొక్క నీ సన్నిధి సహాయ సావాసం చేరిన మనకు, లోకమందున్న సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు కృప తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.